ఇప్పుడు మీరు చూస్తున్నది ఒకప్పుడు చెరువు. నేను చిన్నప్పుడు ఇందులో చెరువులో దుంపగడ్డలు తెంపుకొని ఉడకబెట్టుకొని తినేది. మా ఊరి చివర అమ్మడిపల్లి గ్రామం ఊరి చివర మీరు చూస్తున్నది. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ టర్నింగ్ పాయింట్ వస్తుంది. క్రాస్ కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. మరి ర్యాష్గా కాకుండా నెమ్మదిగా వెళ్ళాలి. మళ్ళీ ఇలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇలా రైట్ సైడ్కు రైట్గా ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. మా ఊరి దేవత. ఇక్కడ మళ్ళీ ఒకటి కరువు రైట్ సైడ్ క్రాస్ వస్తుంది. కాలువ వస్తుంది కొంచెం చిన్నది. ఇదే మీరు చూస్తున్నది. చూడండి, లెఫ్ట్ సైడ్ కనపడుతుంది గుట్ట, అది జయగిరి గుట్ట. లెఫ్ట్ సైడ్ కనపడుతుంది మీకు గ్రీన్గా, అది వచ్చేసి మనకు రైట్ సైడ్ టెంపుల్కు దారి. లెఫ్ట్ సైడ్ కింద కనపడ్డది మనకు ఇది మామిడి తోట, పెంగిని పండ్లు ఇట్లా అన్ని రకాల పండ్లు దొరికే తోట. ఇందాక మీకు చెప్పాలనుకున్నది అది మునక్కాయల తోట. ఇలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకు గుట్ట మీద స్వయంగా వెలిసిన శివుడు దర్శనమిస్తారు. ఈ 4-5 రోజులలో మీకు అక్కడ నుంచి లైవ్ కార్యక్రమం ఇస్తాను. ఇది ఇక్కడి నుంచి దారి గుట్ట మీదకి. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ లొకేషన్ కానీ, అక్కడ టెంపుల్ కానీ, వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఒకసారి చూడండి. 4-5 రోజులలో అక్కడ నుండి నేను లైవ్ పెడతాను. ఇప్పుడు మీకు వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఇక్కడే మన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా లేఅవుట్స్ ప్లాట్లు చేసి అమ్మడం జరిగింది. చాలా పెద్దగా ఉంటుంది దారి. కూడా లేఅవుట్ అంటే తెలుసు కదా, అంత అద్భుతంగా ఉంటుంది. రైట్ సైడ్ చూడండి, ఇక్కడ మినిమం 2 కోట్ల పైన పలుకుతుంది. లెఫ్ట్ సైడ్కి పోతే ఓ సిటీ అని కూడా లేఅవుట్ ప్లాట్ చేసడానికి దారి. ఇలాగే కొంచెం ముందుకు వెళ్తే ట్యాంక్ ఇది కట్ చేసాము. కొంచెం ముందుకు వెళ్తే అక్షర చిట్పల్లి వాళ్ళది వెంచర్ ఉంటుంది. ఇక్కడ కనకదుర్గ ఇంకో వెంచర్ కూడా ఉంటుంది.